తన అన్నని ఇలా ఘోరాతి ఘోరంగా చంపేశారు అని బాధపడుతున్న మహిషాసురుడి సోదరి మహిషముకి కోపంతో విర్రవీగిపోయి ఎలాగైనా ఈ దేవతలకు చిత్రవధ చేసి నరకాన్ని చూపించాలి అని నిర్ణయించుకొని ఆ బ్రహ్మదేవుడికై కొన్ని వేల సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సును చేస్తుంది. కానీ ఎంతటికీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాకపోవడంతో ఆగ్రహించిన మహిషముకి తన శరీరంలో జీవం తప్ప మాంసపు ముద్ద కూడా లేకుండా తన పూర్తి ఎముకలు సైతం బయటికి తేలే అంతగా అగ్గిలో కూర్చొని తపస్సు చేయడం వల్ల ఆ అగ్గి యొక్క వేడి బ్రహ్మలోకానికి చేరడంతో బ్రహ్మదేవుడు మహిషముకి ముందు ప్రత్యక్షమయ్యి, నీ తపస్సుకు నేను మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అని అనగా, హే దేవదేవ, నాకు చావులేని వరాన్ని ఇవ్వండి స్వామి. అది ఎలా అంటే, నాకు నీటి ద్వారా చావు ఉండకూడదు, అలాగే అగ్ని ద్వారా కూడా చావు ఉండకూడదు, ఏ దేవ దానవుడి చేతిలో కూడా నాకు చావు ఉండకూడదు, ఏ జంతువుతోనూ ఏ పక్షితోనూ చావు నాకు సంభవించకూడదు, ఆఖరికి ఆ శివుడు విష్ణువు చేతిలో కూడా నాకు చావు ఉండకుండా వరాన్ని ఇవ్వండి స్వామి అని కోరుతుంది. కానీ దానికి బ్రహ్మదేవుడు ఒప్పుకోక